వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కొంతమంది అధికారులు అవినీతిని కూడా సిస్టమేటిక్గా చేస్తారు. అలాంటి వారిలో పూనం మాలకొండయ్య నెంబర్ 1. ఆమె ఏం చేసినా అడిగేవారు లేరు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆమె మాటకు తిరుగులేదు. ఆమె చేతలకు అడ్డుపడ్డవారే లేరు. అందుకే పూనం చెలరేగిపోతూ ఉంటారు. అడ్డు వస్తే చట్టాలను తుంగలో తొక్కేస్తారు, రూల్స్ను ధిక్కరిస్తారు. అసలు రూల్స్ గురించి ఆమెను హెచ్చరించేవారే లేరు. వైద్య శాఖను తన సొంత రాజ్యంగా మలుచుకున్న పూనం నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్లు ఇచ్చినా అడిగే నాదుడే లేరు. ఉద్యోగాలు భర్తీ చేసినా ఇదేంటి తల్లి అని అడిగే సాహసం చేసేవారే లేరు. గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య శాఖలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఆయన దృష్టికి వెళ్లాయో లేదో ఎవరికీ తెలియదు. తెలిసినా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెను ఏమీ చేయరని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇందుకు గతంలో జరిగిన విషయాలను ఉదాహరిస్తున్నారు. ప్రభుత్వంలోని అత్యంత కీలక శాఖలో అక్రమ నియామకాలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైద్య శాఖ అక్రమ నియామకాలపై 4 సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్. విద్య, వైద్యం తమ మొదటి ప్రాధాన్యమంటూ గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడదని అంటూ ఉంటారు. ఏపీ ప్రభుత్వానికి వైద్య శాఖ ఎంత కీలకమో గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వింటేనే అర్థమైపోతుంది. అలాంటి వైద్య శాఖలో నోటిఫికేషన్ ఊసే లేకుండా, ఎవ్వరికీ మాటైనా చెప్పకుండా నచ్చిన వారికి ఉద్యోగాలివ్వటం ఏమిటి? కానీ ఇచ్చేశారు పూనం మాలకొండయ్య. కింది స్థాయి ఉద్యోగాలే కదా, ఎవరు పట్టించుకుంటారులే అని అనుకున్నారో ఏమో కానీ ఇష్టమొచ్చిన వారికి నియామక పత్రాలు ఇచ్చేసి విధుల్లోకి తీసుకున్నారు. ఎవరూ అడిగిన వారే లేరు. ఈ అక్రమ నియామకాల్లో పూనం మాలకొండయ్యతో పాటు మరో 2 ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. హెల్త్ సెక్రటరీ కృష్ణబాబుతో పాటు హెల్త్ కమిషనర్ నివాస్ ఈ అక్రమ నియామకాల్లో భాగమయ్యారు. హెల్త్ కమిషనర్ నివాస్ చొరవతోనే అనర్హులు ఉద్యోగాల్లో చేరినట్లు అంటున్నారు. అయితే ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లిందా లేదా అనేది తెలియదు. తెలిసే గౌరవ సీఎం పట్టించుకోలేదా అనేది కూడా ఒక సందేహమే. నిజానికి పూనంపై వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఆరోపణలు చేసింది. విశాఖలోని మెడ్టెక్ జోన్ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా కోరింది. అయితే అధికారంలోకి రాగానే పూనంకు స్పెషల్ సెక్రటరీ పోస్టును బహుమతిగా ఇచ్చారు. వాస్తవంగా చెప్పుకోవాలి అంటే ఆరోపణలున్న అధికారుల్లో ప్రభుత్వం టచ్ చేయని అతి కొద్ది మందిలో పూనం ఒకరు. పూనం మాలకొండయ్యకు వైద్య శాఖలో ఎక్కువ కాలం పనిచేసిన అనుభవం ఉంది. హెల్త్ కార్యదర్శిగా, కమిషనర్గా, నేషనల్ హెల్త్ మిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ అనుభవమంతా రంగరించి అవినీతికి తెరలేపారని అంటారు. టీడీపీ హయాంలో అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సాగించిన అవినీతి వ్యవహారాల్లో పూనం మాలకొండయ్య సహకారం దండిగా ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటారు. పూనం మీద సహాధికారులే ఫిర్యాదులు చేశారని కూడా అంటారు. ప్రజల ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా పూనం మాలకొండయ్య తీరులో మార్పు లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే వైద్య శాఖలో కీలక పదవిలో ఉంటూనే ఆమె అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక ఆయుష్ అనుసంధాన్ని చక్కగా వినియోగించుకొని కోవిడ్ సమయంలో ఎంబీబీఎస్ డాక్టర్లకు బదులు రాజకీయ నాయకుల సూచనలతో ఆయుర్వేద వైద్యులను ఇబ్బడి ముబ్బడిగా వైద్య శాఖలో తీసుకున్నారని అప్పట్లో పూనంపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఏదైనా వైద్య శాఖలో మాత్రం పూనం మాలకొండయ్య చక్రం తిప్పుతూనే ఉన్నారు. ప్రభుత్వంలో పూనం మాలకొండయ్యకు ఇంత పలుకుబడి ఉన్నా వైద్య శాఖలో క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదు. ఆమె అనుభవం ప్రజల కోసం ఉపయోగపడలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు సమకూర్చడంలో వైద్య శాఖ పూర్తిగా విఫలమవుతోంది. కోవిడ్ టైంలో కూడా నియామకాల్లో పూనం మాలకొండయ్య చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలున్నాయి. సంచార వైద్య బృందాల నియామకాలలో కూడా పూనం మాలకొండయ్య చేతివాటాన్ని ప్రదర్శించారని అప్పట్లో కొందరు మెడికోలు దుమ్మెత్తిపోశారు. అసలు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించలేదు. ఇది అతిపెద్ద ఉల్లంఘన. డైరెక్టు రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు వరుసగా 15%, 7.5%, 27% చొప్పున రిజర్వేషన్లు అమలు చేయాలి. అన్నీ తెలిసిన అధికారి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ను కూడా పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. వైద్య శాఖలో పోస్టులు భర్తీ కోసం ఓవైపు నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా నియామకాలు చేపట్టారు పూనం మాలకొండయ్య. అక్రమంగా ఉద్యోగంలో చేరిన వారు ఇప్పుడు వైద్య శాఖలో దిగువ స్థాయి ఉద్యోగాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో పూనం మాలకొండయ్య ఈ నియామకాలు చేపట్టినట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అడ్డగోలు జీవోలతో గుట్టు చప్పుడు కాకుండా నియామకాలు చేపట్టారన్న విషయం వెలుగు చూడటంతో నిరుద్యోగులు లబోదిపోమంటున్నారు. ఓవైపు సీఎం జగన్ వైద్య శాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతుంటే మరోవైపు వైద్య శాఖను పూనం మాలకొండయ్య నీరుగారుస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలోని ఆసుపత్రుల్లో డాక్టర్లు లేక వైద్యం సరిగ్గా అందక రోగులు అల్లాడిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవటం లేదని విమర్శలున్నాయి. జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు
అధికారులు ఇష్టానుసారంగా రోగుల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నా పూనం మాలకొండయ్య వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఇటు వైద్య శాఖలో అటు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల నియంత్రణకు వైద్య శాఖ అధికారులు పూనుకోవటం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నోటిఫికేషన్ లేని ఈ అక్రమ నియామకాల వ్యవహారంలో కోట్లు చేతులు మారాయని వైద్య శాఖలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. అయితే వైద్య శాఖలో ఎంత జరుగుతున్నా పూనం మాలకొండయ్య చాలా సిన్సియర్ అధికారి అని చాలా మంది చెబుతున్నారు. బయటకు సిన్సియర్గానే కనిపిస్తున్నా లోపల మాత్రం అమాత్యుల ఆదేశాలకు అనుగుణంగానే పూనం మాలకొండయ్య వ్యవహరిస్తారని అంటున్నారు. పూనం మాలకొండయ్య చేపట్టిన ఈ అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ అధికారిగా పేరు పొందిన పూనం మాలకొండయ్య ఇలా అక్రమ నియామకాలు చేపట్టడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి ఆ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో కేవలం పూనం మాలకొండయ్య మాత్రమే కాదు, మరికొందరు అవినీతి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.